హలో ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికైతే 13th వీక్ నామినేషన్స్ అయితే వచ్చేసాయి. ఫైనల్గా 7 మెంబర్స్ అనేది ఈసారి నామినేషన్స్లోకి వచ్చారు. హైయెస్ట్ ఓట్లతో వచ్చింది మాత్రం విష్ణుప్రియ అండ్ గౌతమ్. మనకు తెలిసిందే కదా, పృథ్వీ కానీ నిఖిల్ కానీ అండ్ ప్రేరణ వీళ్ళంతా మ్యాక్సిమం గౌతమ్నే కదా టార్గెట్ చేసింది. సో అదే జరిగింది. సో అటు నుంచి 4 ఓట్లు గౌతమ్కి గట్టిగా పడటంతో పాటు నిన్న యష్మి వెళ్తూ వెళ్తూ బాంబులో కూడా నామినేషన్లో గౌతమ్నే ఉంచింది. సో అట్లా గౌతమ్కి మొత్తం 5 ఓట్లు రాగా విష్ణుప్రియకి కూడా ఈసారి 5 ఓట్లు వచ్చాయి. సో ఇంకా పృథ్వీ, టేస్టీ తేజ, నిఖిల్, ప్రేరణ అండ్ అవినాష్ వీళ్ళంతా 2-3 ఓట్లతోటి నామినేషన్స్లోకి వచ్చారు. ఓవరాల్గా చూస్తే 7 నామినేషన్స్లోకి వచ్చారు. ఇంకా నబీల్ అండ్ రోహిణి మాత్రమే సేవ్ అయ్యారు. రోహిణి ఏమో మెగా చీఫ్ అవ్వటం వల్ల సేవ్ అయితే నబీల్కి ఎక్కువ ఓటింగ్స్ పడలేదు. ఎంత కాదనే నబీల్ కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఎక్కువ ఇష్యూస్లోకి జరగకుండా, ఎవరితోనూ ఎక్కువ గొడవలు దెక్కోకుండా సేఫ్గా నామినేషన్స్లో తప్పించుకుంటున్నాడు నబీల్. బట్ ఇది మాత్రం ఎండింగ్లో ఏమైనా ఎఫెక్ట్ కొట్టచ్చు. కాకపోతే నిఖిల్ అండ్ నబీల్ విషయంలో నేను ఒక చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేశాను. మీరు గమనించారా లేదా చూడండి. ఒకసారి మీరు కూడా గమనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మ్యాక్సిమం ఎప్పుడు నిఖిల్ అండ్ నబీల్ వర్సెస్లో వస్తే మాత్రం నబీలే ఎక్కువ సార్లు నిఖిల్కి సహాయం చేశాడు. ఈ టీషర్ట్ల టాస్క్లో కూడా నిఖిలే నబీల్ టీషర్ట్ చింపడానికి చాలా గట్టిగా ప్రయత్నించాడు. కానీ నబీల్ నిఖిల్ విషయంలో అంత పర్సనల్గా ఎక్కువ తీసుకోడు. తను ఇంకా నిఖిల్కి సపోర్ట్ చేశాడు. అదొకటి. అంతకు ముందు కూడా నిఖిల్ కంప్లీట్గా డల్ అయిపోయి ప్రేక్షకుల్ని రిక్వెస్ట్ చేస్తాడు కదా, నాకు ఇంకా ఓట్లు వేయొద్దు అని. ఆ టైంలో కూడా మీరు గమనించారా, నబీల్ మాత్రమే దగ్గరికి వచ్చి నువ్వు ఇట్లా డల్ అవ్వకు, బయటకు ఏమవుతుంది అనేది నీకు తెలియదు, సరే నిన్ను చూసి ఇష్టపడబట్టే కదా నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, ఇప్పుడేదో వచ్చి బయట నుంచి ఎవరు 4 మాటలు చెప్పారని డల్ అయిపోకు, నీ గేమ్ నువ్వు ఆడు, నీ సత్తా చూపించు అని మళ్ళీ ఆ రోజు నబీల్ వచ్చి నిఖిల్కి మోటివేట్ చేస్తేనే వచ్చి మళ్ళీ ఆడియన్స్కి సారీ నేను ఇట్లాగా ఓట్లు వేయొద్దు అని చెప్పినందుకు నేను ఇప్పుడు ఆడతాను, ఆడి గెలిచి చూపిస్తాను నేనేంటో అని చెప్పి మళ్ళీ నిఖిల్ పుషప్ అయ్యాడు. అంతేకాకుండా స్టార్టింగ్ స్టేజ్లో కూడా నిఖిల్ ఒకసారి ఇట్లనే డల్ అవుతే ఆ రోజు కూడా నబీలే వచ్చి తనకి చేయూత అందించాడు. అంతేకాకుండా ఒకరోజు వీళ్ళందరికీ గేమ్స్ 1 by 1 జరిగినప్పుడు బస్తాల్ టాస్క్ అవన్నీ జరిగినప్పుడు నిఖిల్ బాగా ఆడాడు కాబట్టి ఆ రోజు కూడా మెగా చీఫ్ కంటెండర్స్ ఇవ్వమన్నప్పుడు హౌస్ మేట్స్ అందరూ నబీల్ ఇస్తే బాగుండు, మరి అతనికి ఎలా చెప్పాలో ఏంటో అని కనీసం నబీల్కి చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు. ఆ టైంలో నబీల్ తన సొంతంగా నాకన్నా ఈసారి నిఖిల్ ఈ గేమ్స్ చాలా బాగా ఆడాడు ఈ వారం, కాబట్టి నిఖిల్కే మెగా చీఫ్ కంటెండర్కి ఉండే అర్హత ఉందని తనే స్వయంగా ఒప్పుకొని, కనీసం ఎవరు అతన్ని దగ్గరికి వెళ్ళి నిఖిల్కి ఇస్తావా అని అడగను కూడా అడగలేదు. తనే స్వయంగా అబ్జర్వ్ చేసుకొని నిఖిలే బాగా ఆడాడు అని కొన్ని విషయాల్లో నబీల్ చాలా ముందుకు వచ్చి చూసుకొని చుట్టుపక్కల ఏం జరుగుతుందని అబ్జర్వేషన్ చేసి తను ఇవ్వాల్సిన వాళ్ళకి కరెక్ట్ పర్సన్కే చూసి సపోర్ట్ చేస్తాడని నాకు అనిపిస్తుంది. ఆ రోజు కూడా నిఖిల్ మెగా కంటెండర్ని చీఫ్ చేసింది నబీలే. ఎక్కడ సిచ్యువేషన్ వచ్చినా, ఎక్కడ సపోర్ట్ వచ్చినా నబీల్ తన గ్రూప్ అని చూసుకోకుండా ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారు, తను అందరూ గ్రూప్ అని అంటున్నారులే కానీ గ్రూప్కి సపోర్ట్ ఇచ్చాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇవ్వటం, లేదు ఇండివిజువల్గా ఆడాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరు పర్ఫెక్ట్గా ఆడుతున్నారు, ఆ వారం ఎవరు బాగా చేశారు అన్నట్టుగా కొంత ఓపెన్గా మాత్రం సపోర్ట్ విషయంలో నామినేషన్స్లో సేఫ్ ఆడుతుంది కొంచెం స్ట్రాటజీ అయినా కానీ కొంత చూసి సపోర్ట్గా గేమ్ ఆడేది మాత్రం నబీల్ కొంచెం జెన్యున్గా నాకు అనిపించింది. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా నిఖిల్కి నబీల్కి జరిగిన విషయాల్లో ఎవరు ఎక్కువ ఎవరికి సపోర్ట్ చేసేది అనేది? నేనైతే ఈ పాయింట్లు చాలా కాలం చూశాను. నాకు 1 by 1 కనిపించినప్పుడల్లా బ్రెయిన్లో ఉంచుకున్నాను అనమాట. బట్ ఇప్పుడు ఎండ్కి వచ్చేప్పటికి ఎక్కువ సార్లు ఓవరాల్గా చూసినప్పుడు నబీలే నిఖిల్కి ఎక్కువ సపోర్ట్ చేశాడు అనిపించింది. నిఖిల్ ఏ టైం వచ్చినా సరే నబీల్ కన్నా తన పక్కన ఉన్న పృథ్వీకి కానీ ఇంకెవరికన్నా హెల్ప్ చేస్తాడు కానీ ప్రేరణ యష్మిని చూస్ చేసుకుంటాడు కానీ చూసింగ్ పాయింట్కి వచ్చేప్పటికి నబీల్ పేరు వెంటనే రాదు నిఖిల్కి. మీలో ఇది ఎవరైనా అబ్జర్వ్ చేశారా? నిజంగా అబ్జర్వ్ చేస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, టేస్టీ తేజ అండ్ అవినాష్, గౌతమ్ 7 నామినేషన్స్లోకి అయితే వచ్చారు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఓటు వేయండి. ఎందుకంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఓట్ అయిపోతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో గట్టిగా ఓట్లు వేసేయండి. రేపటి నుంచి ఓటింగ్ పొజిషన్ స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను. బాయ్.